నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 8వ అధ్యాయము. తల్లి గర్భమున ఉన్న పరీక్షితును శ్రీకృష్ణుడు రక్షించుట, కుంతీదేవి ఆ పరమపురుషుని స్తుతించుట, ధర్మరాజు తన బంధువుల మృతికి శోకించుట. 43వ శ్లోకమును ఆంధ్ర మహాభాగవతములో పోతన తెనిగించిన శార్దూల పద్యాన్ని. శ్రీకృష్ణ యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిద దృంపవే పవనతల్ నిత్యానుకంపానిది అంటారు. ఈ పద్యము ఆంధ్ర భాగవతమునందు పోతన కరకమలముల నుండి ప్రభవించి సహృదయులను ఆనందింపజేసిన ఆణిముత్యము. 44వ శ్లోకము. సూతవాచ హృదయేత్థం కలపదైః పరిణూతాఖిలోదయః మందం జహాస వైకుంఠో మోహయన్నివ మాయయా. 45వ శ్లోకము. తాంబాడమిత్యుపామంత్ర్య ప్రవిశ్య గజసాహ్వయం స్త్రియశ్చ స్వపురం యాస్యన్ ప్రేమ్ణా రాజ్ఞా నివారితః. సూతుడు వచించెను. కుంతీదేవి ఇట్లు లలితమైన మధుర వచనములతో శ్రీకృష్ణ భగవానుని పెక్కు లీలలను వర్ణించుచు ఆ స్వామిని ప్రస్తుతించెను. వాటిని విని ఆ ప్రభువు ఆమెను తన మాయలో ముంచివేయుచున్న వాని వలె దరహాసము గావించెను. పిమ్మట ఆ భగవానుడు అట్లే కానిమ్ము అని పలికి హస్తినాపురమున ప్రవేశించెను. అప్పుడు అచటయున్న సుభద్రా మొదలగు ఉదితులు అందరినీ వీడ్కొని తన ద్వారకా నగరమునకు వెళ్ళుటకై సిద్ధమాయెను. అంతా యుధిష్ఠిరుడు ఆప్యాయతతో ఆ ప్రభువును నిలిపెను. 46వ శ్లోకము. వ్యాసాద్వైరీశ్వరేహాజ్ఞైః కృష్ణేనాద్భుత కర్మణా ప్రబోధితోపీతిహాస్తైర్నాబుధ్యత శుచార్పితః. ధర్మరాజు యుద్ధమున తన బంధువులు మడయుటచే మిగుల పరితృప్తుడై ఉండెను. భగవల్లీలల పరమార్థములను ఎరిగిన వ్యాసాది మహర్షులను అద్భుత కర్మలను వనరించిన శ్రీకృష్ణుడును పెక్కి ఇతిహాసముల వచనముల ద్వారా ఆయనను ఓదార్చుటకు ప్రయత్నించిరి. అయినను ఆ పాండుతని అనే శోకము చల్లారలేదు.